సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంతరిక్ష విజ్ఞానం. సో అంతరిక్ష విజ్ఞానం గురించి గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలను ఆధారంగా చేసుకొని సో ఈ చాప్టర్ నుంచి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉన్నది అనే దాన్ని ఆధారంగా చేసుకొని చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరిక్షం అంటే ఏంటి, అంతరిక్ష విజ్ఞానం అంటే ఏంటి, దానిలో ఇమిడి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటని చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరిక్షము అంటే ఏంటని చెప్పుకున్నప్పుడు భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని, సో భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతరిక్షం అని, ఇంకా రోదసి అని లేదా ఖగోళము అని పిలవడం జరుగుతుంది. అంటే అంతరిక్షం అనగా ఏమి అని గుర్తుంచుకున్నప్పుడు అంతరిక్షం అనగా భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్నే అంతరిక్షం అంటారు. సో భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు. లేదా ఈ అంతరిక్షాన్ని రోదసి అని అనొచ్చు, లేదా ఈ రోదసినే ఖగోళము అని కూడా పిలవచ్చు. మొత్తంగా ఈ అంతరిక్షం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంతరిక్ష విజ్ఞాన శాస్త్రము లేదా అంతరిక్ష విజ్ఞానం అని చెప్పడం జరుగుతుంది. అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం అని అంటారు. అయితే ఇందులో ఈ అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు, అంటే అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించబడుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ పదాల గురించి కూడా గతంలో ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎలాంటి ముఖ్యమైనటువంటి పదాలు అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించబడుతున్నాయి అనేటువంటి పదాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే రాకెట్, పేలోడ్, క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అని పిలుస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాకెట్ అనేటువంటి పదం, రాకెట్ అనేది సింపుల్ గా తెలిసినకి ఇది న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా పనిచేస్తుంది. సో న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా పనిచేస్తూ ఈ రాకెట్ ఏం చేస్తుంది అంటే పెలోట్లను అంతరిక్షంలోకి పంపిస్తుంది. సో మీన్స్ రాకెట్ అనేది పెలోట్లను అంతరిక్షంలోకి పంపిస్తుంది. ఇది న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా పనిచేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే రాకెట్ ఈ పెలోట్లకు కావాల్సినటువంటి పలాయన వేగాన్ని అందిస్తుంది. ఆ పలాయన వేగం ఇక్కడ ఎంత అవసరం అవుతుందంటే 11.2 కిలోమీటర్ ఫర్ సెకండ్స్, సెకండ్ కి 11.2 కిలోమీటర్ల పలాయన వేగాన్ని రాకెట్ ఈ పెలోడ్లకి అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రాకెట్ అనేది దాని గురించి వచ్చినప్పుడు మీరు ఏం గుర్తుంచుకోవాలి ఇక్కడ అంటే సో రాకెట్ అనేది న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా పనిచేస్తుంది అని, తర్వాత ఇది పెలోడ్లను అంతరిక్షంలోకి పంపిస్తుంది అని, ఇది పెలోడ్లకు కావాల్సినటువంటి పలాయన వేగాన్ని అందిస్తుంది. ఇక్కడ అందించే పలాయన వేగం ఎంత అని అడిగినప్పుడు అది 11.2 కిలోమీటర్ ఫర్ సెకండ్స్ అని గుర్తుంచుకోవాలి. అలానే ఇక్కడ పెలోడ్ అంటే ఏది అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే రాకెట్ ద్వారా పంపిస్తున్నాం పెలోడ్ ను. సో ఇక్కడ ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబడే ఏ వస్తువునైనా కూడా పెలోడ్ గానే చెప్పొచ్చు. అంటే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లబడుతున్నటువంటి, రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబడుతున్నటువంటి ఏ వస్తువునైనా కూడా మనం పెలోడ్ గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి వస్తువులు తీసుకెళ్తున్నాం అంటే ఉపగ్రహాలు కావచ్చు, లేదంటే అంతరిక్ష నౌకలు కావచ్చు, లేదంటే వ్యోమగాములను కూడా రాకెట్ ద్వారా పంపించగలుగుతున్నాం. సో ఇక్కడ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, వ్యోమగాములు వీళ్ళందరినీ కూడా పెలోడ్లు గానే మనం పరిగణించాలి. సో ఇక్కడ పెలోడ్ అంటే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపబడే ఏ వస్తువు అయినా కూడా పెలోడ్లు గానే పెలోడ్ గానే పరిగణించడం అనేది జరుగుతూ ఉంటది. ఇకపోతే ఇంకో ముఖ్యమైనటువంటి పదం క్యాప్సూల్ లేదా మాడ్యూల్. సో ఇక్కడ ఈ వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరి అంతరిక్షంలో ఉన్నటువంటి అంతరిక్షంలో చేరి భూమి చుట్టూ పరిభ్రమణం చేసిన తర్వాత తిరిగి సురక్షితంగా అంతరిక్షం నుంచి భూమిని చేరడానికి ఉపయోగించే పరికరాన్ని ఈ క్యాప్సూల్ లేదా మాడ్యూల్స్ అని అంటారు. క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అని అంటారు. అంటే ఇక్కడ క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అని ఇక్కడ ఏవైనా ఒకటి ఇచ్చి దాన్ని మ్యాచ్ చేయమని లేకపోతే ఇది దేనికి అనువైందని అడుగుతారు. కాబట్టి ఇక్కడ క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అంటే ఏంటి, పెలోడ్ అంటే ఏంటి, రాకెట్ అంటే ఏంటి అనే విషయాలు ఫస్ట్ మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అంటే వ్యోమగాములు అంతరిక్షంలో పరిభ్రమించి
తిరిగి సురక్షితంగా భూమిని చేరడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అని అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అట్లానే పేలోడ్ అంటే రాకెట్ ద్వారా పంపించబడే ఏ వస్తువైనా పేలోడే. రాకెట్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే అది న్యూటన్ 3వ గమనం నియమం ఆధారంగా పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలానే ఇక్కడ అంతరిక్షంలో జరిగినటువంటి తొలి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోగాలను గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తొలి ముఖ్యమైనటువంటి అంశాల నుంచి గతంలో చాలా ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అంతరిక్షం ప్రారంభమైనప్పటి రోజులను చాలా బాగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అంతరిక్షం ప్రారంభమైనప్పుడు, అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పుడు, అంతరిక్ష యుగం ఎలా ప్రారంభమైంది, అంతరిక్ష యుగం ప్రారంభానికి నాంది ఏంటిది, అది ప్రారంభించిన తర్వాత జరిగినటువంటి తొలి సంఘటనలు ఏంటివి, అక్కడ ఎలాంటి విషయాలు ఇన్వాల్వ్ అయినాయా మీద అభ్యర్థికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు ఈ అంతరిక్ష యుగం నుంచి అడిగే ప్రతి ప్రశ్న కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటది. సో ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి తొలిసారిగా జరిగినటువంటి ప్రయోగాలను కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ రష్యా అనే దేశం అంతరిక్షంలోకి తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని పంపించింది. సో ఇక్కడ రష్యా దేశం పంపించినటువంటి తొలి కృత్రిమ ఉపగ్రహం పేరు స్పుత్నిక్ 1. అంటే ఈ రష్యా దేశం 1957 అక్టోబర్ 4వ తేదీన రష్యా దేశం తొలిసారిగా ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని, ఆ కృత్రిమ ఉపగ్రహం పేరు స్పుత్నిక్ 1. ఈ స్పుత్నిక్ 1 అనేటువంటి ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా దేశం 1957 అక్టోబర్ 4న అంతరిక్షంలోకి పంపించింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఈ స్పుత్నిక్ 1 అనేటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా దేశం అంతరిక్షంలోకి పంపించిన తర్వాతనే ఈ అంతరిక్ష యుగం ప్రారంభమైనదిగా భావించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు అంతరిక్ష యుగం ఏ విధంగా ప్రారంభమైంది అంటే 1957 అక్టోబర్ 4వ తేదీన రష్యా తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి, దాని పేరు స్పుత్నిక్ 1 అనే కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం ద్వారా అంతరిక్ష యుగం ప్రారంభమైందని గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ తొలి కృత్రిమ ఉపగ్రహం పేరు ఏంటి అని అడిగితే స్పుత్నిక్ 1 అని. అది ఏ దేశం ప్రయోగించింది, పంపించబడిందంటే రష్యా. అది ఎప్పుడు అంటే 1957 అక్టోబర్ 4వ తేదీన ఇది అంతరిక్షంలోకి పంపించబడ్డది. సో దీని ద్వారానే అంతరిక్ష యుగం అనేది ప్రారంభమైంది అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అదే రష్యా 1957 నవంబర్ 3న స్పుత్నిక్ 2 అనే ఇంకో కృత్రిమ ఉపగ్రహం ద్వారా లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపించింది. సో ఇక్కడ అంతరిక్షంలోకి పంపించబడ్డటువంటి మొట్టమొదటి జీవి కుక్క, దాని పేరు లైకా. ఇది ఏ దేశం పంపిందంటే ఇది రష్యా పంపించింది. దేని ద్వారా పంపించిందంటే స్పుత్నిక్ 2 అనే కృత్రిమ ఉపగ్రహం ద్వారా పంపించింది. ఎప్పుడు పంపించింది అన్నప్పుడు 1957 నవంబర్ 3న ఇది లైకా అనే కుక్కను స్పుత్నిక్ 2 ద్వారా ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ ఆ మొదటి జీవిని గుర్తుంచుకోవాలి. దాని పేరు లైకా. అది ఒక కుక్క పిల్ల. దీన్ని రష్యా దేశం అంతరిక్షంలోకి తొలిసారిగా పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం అమెరికా దేశం యొక్క తొలి కృత్రిమ ఉపగ్రహం పేరు వచ్చినప్పుడు ఎక్స్ప్లోరర్ 1. ఇది ఏ దేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం అంటే అమెరికా దేశం ప్రయోగించినటువంటి తొలి కృత్రిమ ఉపగ్రహం పేరు ఎక్స్ప్లోరర్ 1. ఇది 1958 జనవరి 31న అమెరికా అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. సో 1958 జనవరి 31న అమెరికా ఎక్స్ప్లోరర్ 1 అనేటువంటి తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించిందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఎందుకు పంపించింది, అక్కడ ఏం చేసింది ఈ ఎక్స్ప్లోరర్ 1 అంటే అంతరిక్షం యొక్క వయస్సును మరియు భూమికి ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రము, మీన్స్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో అంతరిక్షం యొక్క వయస్సును ఈ ఎక్స్ప్లోరర్ 1 అమెరికా పంపించినటువంటి ఎక్స్ప్లోరర్ 1 అనే ఉపగ్రహం ద్వారా, కృత్రిమ ఉపగ్రహం ద్వారా అంతరిక్షం యొక్క వయస్సును, భూమి యొక్క అయస్కాంత క్షేత్రమును అధ్యయనం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ ఏ విధంగా చేయొచ్చు అంటే అంతరిక్షం యొక్క వయస్సును, భూమి యొక్క అయస్కాంత క్షేత్రమును
అధ్యయనం చేయడానికి ఉపయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహం ఏది అని అడగచ్చు. కాబట్టి అక్కడ ఎక్స్ప్లోరర్ 1 అని గుర్తుంచుకోవాలి. మరి ఈ విధంగా తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి ఈ ఎక్స్ప్లోరర్ 1 అనే ఉపగ్రహాన్ని ఏ దేశం పరీక్షించిందని చెప్పొచ్చు? అప్పుడు అమెరికా దేశం అని గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు అంటే 1958 జనవరి 31న ఇది పరీక్షించడం అనేది పంపించడం అనేది జరిగింది. ఇకపోతే 1959వ సంవత్సరంలో అంతకుముందు రష్యా స్పుత్నిక్ 2 ద్వారా లైకా అనే కుక్కర్ను పంపిస్తే ఇప్పుడు 1959లో అమెరికా షామ్ అనే ఒక కోతిని అంతరిక్షంలోకి పంపించింది. ఇక్కడ రెండింటికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది, చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి. లైకా అనే కుక్క పిల్లను అంతరిక్షంలోకి పంపిన దేశం రష్యా అయితే షామ్ అనే కోతిని అంతరిక్షంలోకి పంపిన దేశం అమెరికా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో కోతి పేరు షామ్. ఇది 1959లో అమెరికా దేశం ఈ కోతిని షామ్ అనే కోతిని అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి అంతరిక్ష వ్యోమగామి గురించి కూడా గతంలో చాలా ప్రశ్నలు వచ్చాయి. చాలా పరీక్షల్లో కూడా ఈ వీటి నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి అంతరిక్ష వ్యోమగామి అంటే ఆయన పేరు మనకు తెలుసు, లెఫ్టినెంట్ కర్నల్ యూరీ గగారిన్. సో సింపుల్ గా గుర్తుంచుకుంటే మొదటి అంతరిక్ష వ్యోమగామి పేరు యూరీ గగారిన్. ఈయన ఏ దేశానికి చెందినవాడని అడగచ్చు. ఈయన రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఏ ఉపగ్రహం ద్వారా లేదా ఏ అంతరిక్ష నౌక ద్వారా ఆయన అంతరిక్షయానం చేశాడు అని అడిగితే అప్పుడు వస్తోక్ అనే అంతరిక్ష నౌక ద్వారా ఈ రష్యా దేశానికి చెందినటువంటి యూరీ గగారిన్ మొట్టమొదటిసారిగా అంతరిక్ష యానం చేసి భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాలలో ప్రదక్షిణ చేయడం అనేది లేదా పరిభ్రమించడం అనేది జరిగింది. అంటే యూరీ గగారిన్ ఒకసారి భూమి చుట్టూ 89.34 నిమిషాల్లో మొత్తం భూమి చుట్టూ పరిభ్రమించడం అనేది జరిగింది. ఈయన మొట్టమొదటి అంతరిక్ష వ్యోమగామిగా ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, మొట్టమొదటి అంతరిక్ష వ్యోమగామి ఎవరు అనగానే యూరీ గగారిన్ అని. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే రష్యా దేశానికి చెందినవాడు అని. ఈయన ఏ అంతరిక్ష నౌక ద్వారా వెళ్ళాడు అంటే వస్తోక్ అనే అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షయానం చేసి ఈయన భూమి చుట్టూ ఎంత సమయంలో పరిభ్రమించాడు అంటే 89.34 నిమిషాల్లో ఒకసారి భూమి చుట్టూ పరిభ్రమించడం జరిగింది అని ఈయనకు సంబంధించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈయన రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలానే అమెరికా దేశానికి చెందినటువంటి తొలి వ్యోమగామి గురించి కూడా కొన్నిసార్లు ప్రశ్నలు అడిగాడు. తొలి అంటే అంతరిక్షానికి తొలి వ్యోమగామి అన్నప్పుడు రష్యా దేశానికి చెందిన యూరీ గగారిన్. అయితే ఇక్కడ అమెరికా దేశానికి చెందినటువంటి తొలి అంతరిక్ష వ్యోమగామి ఎవరు అన్నప్పుడు అలెన్ షెపార్డ్. ఈయన పేరు అలెన్ షెపార్డ్. ఈయన 1961 మే 5న మెర్క్యూరీ 3 అనే అంతరిక్ష నౌక ద్వారా ఈయన అంతరిక్షయానం చేశాడు. ఏ నౌక ద్వారా అన్నప్పుడు మెర్క్యూరీ 3. అక్కడ యూరీ గగారిన్ వస్తోక్ ద్వారా అంతరిక్షయానం చేస్తే ఈ అమెరికా వ్యోమగామి అయినటువంటి అలెన్ షెపార్డ్ ఈయన మెర్క్యూరీ 3 అనే అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షయానం చేసి ఈయన కూడా భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించడం అనేది జరిగింది. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, రష్యా లేదా మొట్టమొదటి అంతరిక్ష వ్యోమగామి అంటే యూరీ గగారిన్. ఈయన రష్యా దేశానికి చెందినవాడు. అలానే అమెరికా దేశ తొలి అంతరిక్ష వ్యోమగామి ఎవరు అని అడిగినప్పుడు అలెన్ షెపార్డ్. ఈయన మెర్క్యూరీ 3 అనే అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్ష యానం చేసి భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించడం జరిగింది. అలానే మొట్టమొదటి మహిళా వ్యోమగామి గురించి తీసుకున్నట్టు కూడా చాలా సందర్భాల్లో ప్రశ్న అడిగాడు. తొలి మహిళా వ్యోమగామి వాలెంటినా తెరెస్కోవా. ఈమె రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో రష్యా దేశానికి చెందినటువంటి ఈ వాలెంటినా తెరెస్కోవా మీన్స్ మహిళలో మొట్టమొదటిసారిగా అంతరిక్షయానం చేసినటువంటి వ్యక్తి. ఈమె వస్తోక్ 16 అనే అంతరిక్ష నౌక ద్వారా 1963 జూన్ 16న తొలిసారిగా అంతరిక్షయానం చేయడం అనేది జరిగింది. అలానే ఈమె అంతరిక్షయానం చేసి అంతరిక్షంలో గడిపినటువంటి లేదా భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఈమె 2 రోజుల 22 గంటల
42 నిమిషాల పాటు అంతరిక్షంలో గడిపి భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణలు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, తొలి మహిళా అంతరిక్ష వ్యోమగామి అన్నప్పుడు వాలెంటీనా తెరెస్కోవా. ఈమె ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అన్నప్పుడు రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈమె ఏ అంతరిక్ష నౌక ద్వారా అన్నప్పుడు వస్తోక్ 16 ఎప్పుడు ప్రయాణించింది అన్నప్పుడు 1963 జూన్ 16న ఈమె అంతరిక్షంలో గడిపినటువంటి కాలము లేదా సమయం అన్నప్పుడు 2 రోజుల 22 గంటల 42 నిమిషాల పాటు ఉండి భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణలు చేయడం అనేది జరిగింది. అలానే ఈమె రష్యా దేశం చెందినటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం అమెరికా తొలి మహిళా వ్యోమగామి గురించి కూడా అడుగుతా ఉన్నాడు. సో అమెరికా దేశానికి చెందిన తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్. ఈమె ఛాలెంజర్ అనే అంతరిక్ష నౌక ద్వారా ఈమె అంతరిక్ష యానం చేసి రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఈ శాలీ రైడ్ అమెరికా దేశ తొలి మహిళా వ్యోమగామి ఈమె క్యాన్సర్ వ్యాధితో 2012 జూలై 23న క్యాన్సర్ వ్యాధితో మరణించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ఈ మధ్య కాలంలో లేదా 2012 జూలై 23న క్యాన్సర్ వ్యాధితో మరణించినటువంటి అమెరికా దేశ తొలి మహిళా వ్యోమగామి ఎవరు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2012 జూలై 23న క్యాన్సర్ వ్యాధితో మరణించినటువంటి అమెరికా తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమె ఛాలెంజర్ అనే అంతరిక్ష నౌక ద్వారా ఆమె అంతరిక్ష యానం చేయడము. రీసెంట్ గా ఆమె ఏ వ్యాధితో మరణించిందని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈమె క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ఇవి అంతరిక్షంలో తొలిసారిగా జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోగాలు. అంతరిక్షంలో తొలిసారిగా ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, అంతరిక్ష విజ్ఞానం అంటే ఏంటి, అంతరిక్షం విజ్ఞానంలో ఉపయోగిస్తున్నటువంటి పదాల గురించి కూడా అవగాహన ఉంచుకోవాలి. రాకెట్, పేలోడ్, క్యాప్సూల్ లేదా మాడ్యూల్. తర్వాత అంతరిక్షంలో పంపబడినటువంటి మొట్టమొదటి జీవి ఏంటి, అది ఏ దేశం పంపించింది, దేని ద్వారా పంపించింది. అలానే శ్యామ్ అనే కోతిని అమెరికా దేశం పంపించింది. అలానే మొట్టమొదటి అంతరిక్ష వ్యోమగామి ఎవరు, మహిళా వ్యోమగామి ఎవరు. అలానే అమెరికా అంతరిక్ష వ్యోమగామి తొలి వ్యక్తి ఎవరు, అమెరికా తొలి మహిళా వ్యక్తి ఎవరు. ఆమె రీసెంట్ గా ఏ వ్యాధితో మరణించింది అన్నప్పుడు క్యాన్సర్ వ్యాధితో మరణించింది. సో ఇప్పుడు ఉన్నటువంటి అంతరిక్ష విజ్ఞానంలో ఉన్నటువంటి ఈ అంతరిక్ష విజ్ఞాన కేంద్రాలు అనేది ఎలాంటి కేంద్రాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.